ముందుగా అందరికీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు. అంటే ఈసారి ఫుల్ రెడీమేడ్ బొమ్మ వీడియోలో అప్పికలుతున్నా పిచ్చి పిండి చెప్తావు పెళ్ళికు చాలాసేపు దీవించండి, అట్లే ఉండాలి వంగి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరూపం. ముందుగా అందరికీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు. అయిపోయింది కదా, ఇప్పుడు చెప్తున్నారు ఏంటి అనుకోవచ్చు. కాకపోతే మనకి శ్రావణ మాసంలో వచ్చే వరమహాలక్ష్మి మనము 4 వారాల్లో ఏ వారమైనా చేసుకోవచ్చు. 2వ వారం చేసుకుంటే చాలా మంచిది. వీలైన వాళ్ళు చేసుకుంటారు, కుదరకపోతే ఏదో ఒక వారం చేసుకోవచ్చు కదా. అలా నేను 3వ వారం చేసుకుంటున్నాను అనమాట. సో వచ్చే ఈ మంత్లో వచ్చే 4 వారాలు కూడా మనకి వ్రతమే కాబట్టి నేను అందరికీ మళ్ళీ శుభాకాంక్షలు అని చెప్పాను. సో ఈరోజు నేను వ్రతం ఎలా చేసుకోబోతున్నాను, మా ఇంటికి గెస్ట్స్ ఎవరెవరు వస్తున్నారు, ఈసారి నా సీరియల్ ఫ్రెండ్స్ని కూడా పిలిచాను. అండ్ నేను యాజ్ యూజువల్గా ఎవ్రీ టైం నేను రెడీ అవ్వడానికి ముందు ఏ శారీ కట్టుకుంటున్నాను, ఏ జ్యువెలరీ వేసుకుంటున్నాను, అండ్ ఇంట్లోనే మనము వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా మనము హెయిర్ స్టైల్ ఎలా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను కదా. అలానే ఈసారి కూడా చూపిస్తాను. సో ఫస్ట్ ఈ పూజ హడావిడి కొంచెం రెడీ చేయడాలు ఇవన్నీ షార్ట్స్ అయిపోయాక, అంటే మొత్తం అన్నీ కొంచెం రెడీ చేసేసాక పంతులు రావడానికి బిఫోర్ మనము వెళ్ళి రెడీ అయిపోదాం. సో ఎవ్రీ టైం వరమహాలక్ష్మి వ్రతం అంటే నేను కంచి పట్టు శారీ ఎక్కువగా తీసుకునేదాన్ని అనమాట. సో ఈ శారీ కంచి పట్టు కాకుండా మైసూర్ సిల్క్ శారీ తీసుకున్నాను. అంటే చాలా వేడిగా కూడా ఉంది అండ్ మైసూర్ సిల్క్ అంటే నాకు చాలా ఇష్టం. సో కంచి పట్టు కాకుండా ఈసారి మైసూర్ సిల్క్, మళ్ళీ ఇంకొకటి కోరా బనారస్ విత్ డిఫరెంట్ బార్డర్ వచ్చింది అనమాట. అది ఆన్లైన్లో తెప్పించుకున్నాను. ఈ 2 మీకు చూపిస్తాను. ఒకటి మార్నింగ్, ఒకటి ఈవినింగ్ కట్టుకుంటున్నాను. సో రండి. ఇది ఇప్పుడు కట్టుకుంటున్నాను అనమాట. మార్నింగ్ పూజకి మైసూర్ సిల్క్ సారీ 2 కలర్స్లో వచ్చింది, గ్రీన్ అండ్ పర్పుల్ కలర్లో. బ్లౌజ్ గ్రీన్ కలర్లో వచ్చింది. బ్లౌజ్కి నేను ఇలా వర్క్ చేయించాను. అంటే బార్డర్ వస్తే మళ్ళీ ఇది హైలైట్ అవ్వదు అరవంకిలాగా అని చెప్పి బార్డర్ కింద పెట్టించలేదు. అరవంకిలాగా హ్యాండ్స్కి వర్క్ వచ్చింది అండ్ ఫ్రంట్లో వీ నెక్ పెట్టించాను అనమాట. బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. సో ఇలా కొంచెం కింద ఇలా వచ్చి ఒక టైయింగ్ వచ్చిందనమాట. యాక్చువల్లీ నేను ఇది ఇంకొంచెం ఇలా పైకి వచ్చి టైయింగ్ పెట్టమన్నాను, వాళ్ళు చాలా కిందకు పెట్టేశారు.
సో దట్ వాజ్ మై ఐడియా, ఇది ఇలా వచ్చింది. సో ఇది ఇప్పుడు మార్నింగ్ కట్టుకుంటున్నాను. దీనికి జ్యువెలరీ సెట్ మొత్తం గోల్డ్ వేసుకుంటున్నాను. సో నక్షి ఇది పైన అంటే తీసాను, 2 నెక్లెస్, హారం, ఇయర్ రింగ్స్, పాపిడి బిళ్ళ, తర్వాత వడ్డానం అన్నీ తీసాను. ఏదైనా ఎవ్రీథింగ్ టూ మచ్ అనిపిస్తే రెండిట్లో ఒక నెక్లెస్ వేసుకుంటాను, హారం లేదా చిన్నది. చూడాలి, రెడీ అయ్యేటప్పుడు అది డిసైడ్ చేసుకుంటాను. అండ్ మళ్ళీ అత్తమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటారనమాట నాకు ఎప్పుడు, అంటే మనము అమ్మవారిని పూజించేటప్పుడు ఎంత చక్కగా ఆ లక్ష్మీ అమ్మవారిని రెడీ చేస్తామో మనం కూడా అంత చక్కగా మంచిగా రెడీ అయ్యి అమ్మవారికి కూడా గోల్డ్ అని పెట్టి మనం కూడా ఉన్న గోల్డ్ని వేసుకుని పూజ చేస్తే చాలా మంచిది అని చెప్తారు. అందుకని ఎస్పెషల్లీ వరమహాలక్ష్మి పూజ అప్పుడు నిండుగా చక్కగా రెడీ అయ్యి పూజ చేసుకుంటాను. ఎవ్రీ ఇయర్ వరమహాలక్ష్మి వ్రతం అంటే నాకేదో అదొక స్పెషల్ ఒకేషన్ అనే చెప్పాలి. చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాను అనమాట. నేనే కాదు, మీ అందరూ ఆడవాళ్ళు చేసుకుంటారని అనుకుంటున్నాను. సో బ్యాంగిల్స్ అయితే దీనికోసం స్పెషల్గా ఏం తీసుకోలేదు. నా దగ్గర ఉన్న థ్రెడ్ అండ్ మగ్గం వర్క్ బ్యాంగిల్స్లో మ్యాచ్ చేసి వేసుకుందామని ఉంచాను. అలాగే అందులో చూసి మ్యాచ్ చేసి వేసుకుంటాను. తర్వాత సాయంత్రానికి మీకు కోరా బనారస్ అని చెప్పాను కదా, ఇది ఆ శారీ. దానికి ఇలా ఇప్పుడు బార్డర్ వచ్చింది. ఇప్పుడు ఇలా బార్డర్తో వేసుకోవడం చాలా ట్రెండ్ ఉంది. సో అది చూసి తీసుకున్నాను. అండ్ సాయంత్రం దానికి ఇది నెక్కి వేసుకోవాలి అనుకుని పక్కన పెట్టాను. అండ్ ఇయర్ రింగ్స్ ఇది దానికి చూడాలి, అంటే అప్పుడు వేసుకొని చూస్తాను, అది బాగుంది అంటే అదే ఉంచేసుకుంటాను, లేదు అంటే అప్పుడు మార్చుకుంటాను. సో సాయంత్రం అందరూ వస్తున్నారు. సో సాయంత్రం తాంబూలానికి అండ్ ఈవెన్ మా అపార్ట్మెంట్ వాళ్ళు కూడా సాయంత్రమే వస్తారు. లలిత పారాయణం తర్వాత తాంబూలం ఇస్తున్నాము. ఇప్పుడైతే ఇంట్లో మేము పూజ చేసుకుంటున్నాం అనమాట. సో మనం ఫస్ట్ రెడీ అయిపోదాం. ఓకే, నేను ఆల్రెడీ నా దగ్గర ఉన్న ఎక్స్టెన్షన్ పెట్టుకున్నాను, నాకు జడ పొడవుగా కావాలి అని. మనకి ఆర్టిఫిషియల్ ఎక్స్టెన్షన్ అనేది లైక్ ఆన్లైన్లో అమెజాన్ ఇలా వీటిలో కూడా దొరుకుతాయి అండ్ నార్మల్ షాప్స్లో కూడా దొరుకుతాయి. సో ఇది ఒరిజినల్ది తీసుకుంటే మనం జడేసుకుంటే తిక్కగా రాదనమాట. ఇది సింథటిక్ ఆర్డినరీనే, ఒక 600-700 ఉంటుంది అంతే. సో అది పెట్టుకున్నాను నేను ఇప్పుడు. సో ఫ్రంట్ పాపిడి బిళ్ళ పెట్టుకుందాము అనుకున్నాను, అందుకని సెంటర్ పార్టిషన్ తీస్తున్నాను. సో ఫ్రంట్లో కొంచెం కట్ హెయిర్ ఉంది కాబట్టి అది అలా అలా లేస్తుంది. సో ఒకేసారి తీసుకుని రోల్ చేసుకోవట్లేదు, బికాజ్ ఆ పార్టిషన్ లాగా వస్తే బాగుంటుంది అని ఇలా సపరేట్గా తీసుకుంటున్నా. సో నాకు ఇలా ఫ్రంట్లో కొంచెం హైట్ వేసుకుని అలవాటు ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను. చాలామందికి అలా లైక్ ఫ్రంట్లో అలా డిజైన్ చేసుకొని అలా అలవాటు ఉండదు. సో డైరెక్ట్గా జడ వేసుకుంటారు కదా, సో మనం అలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వెనకాల ఫ్రంచ్ వేసుకుంటున్నాను. నేనేం చేస్తున్నానంటే ఉన్న ఆర్టిఫిషియల్ మధ్యలో పెట్టాను కదా ఎక్స్టెన్షన్, దాంతో ఫ్రెంచ్ వేయను, బికాజ్ అది ఆర్టిఫిషియల్ కదా ఎంతైనా. అందులో మనము ఫ్రెంచ్ వేయాలంటే చాలా కష్టం అవుతుంది. సైడ్లో నుంచి నా హెయిర్ తీసుకొని నా హెయిర్లో ఫ్రెంచ్ వేసుకుంటున్నాను అనమాట. ఆ
ఎక్స్టెన్షన్తో మనము ఫ్రంట్ చేసుకోవాలి అంటే చాలా కష్టం, బికాజ్ అది సింథటిక్ హెయిర్ కదా, చిక్కు చిక్కులాగా అయిపోతుంది. అందుకని ఓన్లీ నా హెయిర్తో వేసుకుంటున్నాను, సైడ్లో నా హెయిర్ తీసుకొని. లేదా మనకి ఎవరైనా హెల్ప్ ఉన్నారు చేస్తారు అంటే వాళ్ళతో అయితే అది ఎక్స్టెన్షన్ కూడా మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు వాళ్ళు, కాబట్టి ఈజీగా తీసుకొని వేస్తారు. మనకి మనం చేసుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది, చాలా కష్టం అవుతుంది, అసలు వేసుకోలేము అలా. సో ఇలా ఫ్రంట్ చేసి కింద రబ్బర్ బ్యాండ్ వేసేసాను. ఇప్పుడు ఇది 3 పార్ట్స్ చేసి జడ వేసుకుంటాను. ఆ ఎక్స్టెన్షన్లో ఆల్రెడీ కొంచెం రోల్ ఉండడం వల్ల కింద ఇలా మంచిగా వస్తుంది అన్నమాట. సో జడ కూడా చూడండి ఎంత థిక్గా మంచిగా వచ్చింది, అలా బాగుంటుంది. సో మనము ఇంకా ఫ్లవర్ వేసుకొని మనకు నచ్చినట్టు రెడీ అయిపోవచ్చు. సో నేను ఫుల్ రెడీ అయిపోయాను, చూడండి ఎలా ఉంది చెప్పండి. ఫ్లవర్ పెట్టుకున్నాక జడ. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। सह कुटुंबानां क्षेमस्थैर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्य अभि सिद्ध्यर्थं महालक्ष्मी देव्याः अनुग्रह कटाक्ष सिद्ध्यर्थं वरमहालक्ष्मी देव्याः अनुग्रहेण मम गृहे धनकनक वस्तुवाहन सकल संपदा समृद्ध्यर्थं महालक्ष्मी देव्याः अनुग्रह सिद्ध्यर्थं। शुद्धावती पवित्रे प्रतिष्ठ्यते उक्थैर्यज्ञेषु वर्धते। आपो वा इदं सर्वं विश्वा भूतान्यापः प्राणावापः पशवापो नमापो मृतमापः सम्राणापो विराडापः स्वराडापः छन्दाक्ष्यापो ज्योतिक्ष्यापो यजोगुष्यापः सत्यमापः सर्वा देवतापो भूर्भुवः स्वरापो। पश्यं सूर्यं चरं तमनमतें आनस्वस्त्यमृतं वै प्राणामृतमापः प्राणानैवेधास्थानमुपतो भव सुमुखो भव सुप्रसन्नो भव स्थिरासनं गुरु श्रीमहागणाधिपते नमः। प्राणप्रतिष्ठा मुहूर्तस्य मुहूर्तोऽस्तु अथ ध्यानम्।
सुरभींकरी सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी मंत्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्तुते। देवी गृहाणत्वं शुभप्रदे ज्ञापयितं समर्पयामि। नीराजनन्दस्यां नीराजनाद्रोक्षणेन च पुदृवटम शुद्ध आचमनीं समर्पयामि।
ప్రీత్యర్థం ప్రీత్యర్థం సువాసిని సుహాసిని సువాసిని సువాసిని ప్రీత్యర్థం ప్రీత్యర్థం వాయనదానం వాయనదానం తుభ్యం అహం సంప్రదదే సంప్రదదే నమమ అవి చేతిలో పెట్టండి. बुध्यन्ते बुध्यन्ते देवायेन मेनं देवा बुध्यन्ते देवा बुध्यन्ते बुध्यन्ते देवा देवा बुध्यन्ते भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः आयुर्ताग्ने हविषादुषाणो घृतप्रदीपो घृतयो निरेधे घृतं वेत्वा मधुचार्गव्यं विदेव पुत्रमभिरक्षतादिवम् పూజ ఎక్కడికి ఎండ్ అయిపోలేదు, ఇంకా ఉంది. సాయంత్రం ముత్తైదులు అందరూ వస్తున్నారు. సాయంత్రం వాళ్ళకి తాంబూలం ఇచ్చి లలిత పారాయణం కూడా చేసుకోబోతున్నాం అనమాట. సో నా కో ఆర్టిస్ట్, తర్వాత మా అపార్ట్మెంట్, మా నేబర్స్, తర్వాత మా అమ్మ కీర్తి అందరూ వస్తున్నారు. మనం సాయంత్రం కలుద్దాం. అంటే ఈసారి ఫుల్ రెడీమేడ్ బొమ్మ అది, అంటే విత్ ఫేస్ వచ్చింది. ఎవ్రీ ఇయర్ నేను బిందెకి శారీ కట్టేదాన్ని. ఫుల్ రెడీగా ఉంది. వెనకాల డెకరేషన్ మంజు డెకరేషన్ మనకి సీరియల్ కి చేశారు. వద్దు వద్దు రుద్వేద్ ఫోటో తీయొద్దు ప్లీజ్, వద్దు. క్లోజ్ చేసే ఫేస్ క్లోజ్, వద్దు. పోజ్ ఇస్తున్నాడు, మాకు అవసరం లేదు. హలో, అవసరం లేదు. నేను
వీడియోలో అప్పిగలుగుతారు పిచ్చి పిండి చెప్తావు ఇప్పుడు నేర్పండి నీకు పిచ్చి పిచ్చి అంటే నువ్వు నేర్చుకుని నువ్వు అంటావు నేను కాదు దొదప్ప ఋగ్వేద్ అన్ని పిచ్చి పిచ్చి చేస్తున్నాడు ఎవ్వరు చూడకండి పిచ్చి పిచ్చి చేస్తున్నాడు అన్ని పిచ్చి చేస్తున్నాడు చూడకండి డ్రామా ఎక్కువైపోయింది నీకు బాగా అందరిని మళ్ళీ మళ్ళీ నువ్వు ఇలా కొట్టు ఎలా కొట్టాలో కూడా నువ్వే చెప్తావా ఎలా కొట్టాలో కూడా నువ్వే చెప్తావా నో హెల్ప్ ఇదిగో రా వచ్చేసి హెల్ప్ నో చేస్తా మళ్ళీ నో బ్లాక్ అంటారు నేను హెల్ప్ చేయను
వంగి ఇలాంటి మంచిగా చెప్తూ ఉండండి. అన్నిట్లలో సమానం అంటారు ఇప్పుడు మాత్రం పెట్టించుకోవాలి స్వామి చూడు స్వామి, స్వామి చూడు స్వామి. ఎవరన్నీ తీస్తారు మనం నేనే చెప్తా. అవును అవును నేనే అదే అవును. పచ్చడి దగ్గర రోటి పచ్చడి, ఆకుకూరలు, మధ్యలో ఒక ఇది పెరుగు అని బాగా మాటలు ఇష్టం. పొద్దున్నే స్టార్ట్ చేసేస్తుంది. పొద్దున్న చాలా సైలెంట్ గా ఉంటుంది కదా. ఇప్పుడు 7:00కో 7:30కో బయటకు వస్తాం. వచ్చినప్పుడు సౌండ్ వినపడుతుంది. ఆ వీడియో స్టార్ట్ చేసి చల్లగా సుఖ సంతోషాలతో బాబుని డాక్టర్ చేసి బాగా సీరియల్ ప్రొడ్యూస్ చేసి చాలా బాగా ఎంజాయ్ చేయండి లైఫ్ ని. అఖిలాండేశ్వరి అఖిలాండేశ్వరి జయ జగ జనని అభయప్రదాయిని ఆనందరూపిణి అభయప్రదాయిని ఆనందరూపిణి మంగళకారిణి మూర్తి ప్రదాయిని. ఈరోజు వరమహాలక్ష్మి వ్రతం ఈ విధంగా జరిగింది. పూజ, మళ్ళీ ముత్తైదులకి తాంబూలు పంచడం, లలిత పారాయణం,
ఫ్రెండ్స్, కొలీగ్స్, నైబర్స్ అందరూ వచ్చారు. సో చాలా హ్యాపీగా సంతోషంగా అనిపించింది. మీరందరూ కూడా చాలా బాగా జరుపుకొని ఉంటారని అనుకుంటున్నాను. కమెంట్స్లో ఏదైనా ఉంటే నాకు చెప్పండి. కీప్ సపోర్టింగ్ అస్, కీప్ లవింగ్ అస్, డూ సబ్స్క్రైబ్ టు మంజులా నిరుపమ్. లవ్ యూ ఆల్.